వైలెన్స్ 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 నాకెందుకో కొడుతుంది. ఈ సినిమా డైరెక్టర్ కిల్ మూవీ, యానిమల్ మూవీ చాలా రిపీటెడ్ టైమ్స్ లో చూశారనిపిస్తుంది. అలా ఎందుకు అనిపించిందో దానికి రీజన్ చెప్పే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఇది మలయాళం సినిమా. ఆల్రెడీ డిసెంబర్ 20th రిలీజ్ అయిపోయింది. ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ గా తెలుగులో రిలీజ్ చేశారు. ఈ రోజు న్యూ ఇయర్ కదా, మర్చిపోయాను. ప్రతి సబ్స్క్రైబర్ కి హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. అయితే సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది లాస్ట్ వీక్ నుంచి. వైలెన్స్ మామూలుగా ఉండదు, కిల్ కన్నా దారుణంగా ఉంది, అది ఇది అని. ఎస్, వైలెన్స్ అయితే అన్లిమిటెడ్ గా ఉంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? కానీ నేను యానిమల్ అండ్ కిల్ ఎందుకు అన్నానంటే, ఈ సినిమాలో వైలెన్స్ ఏమో ఇంత, స్టోరీ ఏమో ఇంత. చాలా చిన్న స్టోరీ బడీస్. ఇంచుమించి యానిమల్ లానే ఉంటుంది. దేనికంటే వీళ్ళు 2 రిచ్ బిజినెస్ ఫ్యామిలీస్. సొంత వాళ్ళే హీరో ఫ్యామిలీలో ఒక బ్రదర్ ని చంపేస్తారు. అదే సొంత వాళ్ళంటే బిజినెస్ పార్ట్నర్. అది హీరో కనిపెడుతూ ఉంటాడు, మధ్యలో దొరికిపోతాడు, తన్నులు తింటాడు, ఫైట్స్ అవుతుంది, వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేస్తాడు, అందరినీ బ్రూటల్ గా వేసేస్తూ ఉంటాడు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. సేమ్ యానిమల్ లానే. అక్కడ రణబీర్ కపూర్ వాళ్ళ నాన్న కోసం, ఇక్కడ హీరో ఏమో వాళ్ళ బ్రదర్ కోసం. బట్ యానిమల్ మూవీలో, కిల్ మూవీలో ఉన్నంత దారుణమైన బ్రూటల్ సీన్స్ అయితే ఉండవు యానిమల్లో. యానిమల్లో ఉంటాయి కానీ మరి కిల్ సినిమాలో చూపించినంత అయితే ఉండవు కదా. డైరెక్టర్ గారు తెలివిగా యానిమల్ మూవీని చిన్న చిన్నగా చేంజెస్ చేసి ఇన్సర్ట్ చేశారు. దానితో ఈ కిల్ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలాంటి బ్రూటల్ సీన్స్ పెట్టేశారు. అసలు కిల్ సినిమాలో దారుణమైన వైలెన్స్ ఉంటది. మార్కో సినిమాలో కూడా దారుణమైన సీన్స్ పెట్టేసి ఇంకొంచెం ఎక్స్ట్రా వైలెన్స్ యాడ్ చేస్తే హైప్ క్రియేట్ అయిపోద్ది కదా. ఆడియన్స్ అనుకుంటారు కదా, ఏంట్రా ఇంత వైలెన్స్ గా ఉంది, కిల్ కన్నా దారుణంగా ఉంది ఏంటని ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో హైప్ వచ్చేస్తుంది. సో ఇలా హైప్ వచ్చినట్టు ఉంది ఈ సినిమాకి సోషల్ మీడియాలో లాస్ట్ వీక్ అంతా. కిల్ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కి బాగా కనెక్ట్ అవుతాం. కిల్ సినిమానే కాదు, యానిమల్ సినిమా ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. ఇక్కడ అది మిస్ అయింది. అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా అంత సరిగ్గా లేవు. అంటే ఆ బాండింగ్ కరెక్ట్ గా చూపించలేదు హీరోకి వాళ్ళ బ్రదర్ కి. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. విలన్స్ ని అయితే విచిత్రంగా దారుణంగా చంపేస్తూ ఉంటాడు. సెకండ్ హాఫ్ లో మాత్రం మెయిన్ విలన్స్ ని చాలా పవర్ఫుల్ గా చూపిస్తారు. దీని వల్ల ఏంటంటే ఆడియన్స్ కి కూడా ఒక ఫీల్ వస్తుంది, హీరో విలన్స్ ని ఎంత దారుణంగా చంపుతాడని. హీరోయిన్ పెద్ద స్టోరీ ఏమి ఉండదు, వస్తుంది 2-3 ఎమోషనల్ డైలాగ్స్ చెప్పేసి వెళ్ళిపోతుంది. తన స్క్రీన్ టైం కూడా చాలా తక్కువే. రెస్ట్ మిగతా యాక్టర్స్ అండ్ విలన్స్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అయితే చాలా బాగుంది. నిజంగా ఇది మలయాళం సినిమా అయినా అలా అనిపించింది నాకు. బేసిక్గా మలయాళం సినిమాలు సింపుల్ స్టోరీ, ఒక చిన్న విలేజ్, సింపుల్గా అవగొట్టేస్తారు. కానీ ఫస్ట్ టైం మలయాళం సినిమాలో ఇంత వైలెన్స్గా చూపించారు. అండ్ కొన్ని సీన్స్ అయితే హాలీవుడ్ స్టైల్లో ఉంది. అందుకే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశారు కాబట్టి నాకు కూడా ఏదో కొత్తగా అనిపించింది. నాకు తెలిసి హీరో కూడా ఇలాంటి సినిమాలు చేయడం ఫస్ట్ టైం. ఈయన చాలా తెలుగు సినిమాల్లో కూడా చేశారు, సైడ్ హీరో కింద, మెయిన్ విలన్ కింద. చాలా తెలుగు సినిమాల్లో కూడా ఈయన ఉంటారు, కొంతమందికి తెలిసే ఉంటది. అండ్ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది సినిమాలో ఆ గ్రే షేడ్ కలర్స్ అండ్ కాస్ట్యూమ్స్, సెట్స్ కూడా చాలా బాగుంది. వీటన్నిటికీ రవి బస్రూర్ బీజిఎం కూడా బాగా సెట్ అయిపోయింది. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. బట్ సాంగ్స్ 2 ఉన్నాయి అనుకుంటా, నాకు అంత ఎక్కలేదు. అది బాగా మలయాళం స్టైల్లో ఉంది. మీకు కూడా పెద్దగా నచ్చకపోవచ్చు ఒకవేళ మీరు సినిమా చూస్తే. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, చెప్పు. ఒక ఫైట్ సీన్ లో పుష్ప రపరప సీన్ లా ఉంటుంది. అసలు అలాంటివి ఎందుకు పెడుతున్నారు భయ్య? పుష్ప 2లోనే అది చాలా సిల్లీగా, క్రింజ్ గా, లాజిక్లెస్ గా ఉంది. ఈ సినిమాలో అలాంటి సీన్ అవసరమా అని అనిపించింది నాకు. ఓవరాల్ గా సినిమా అబవ్ యావరేజ్. యాక్షన్ సీన్స్ బాగున్నాయి కాబట్టి. యాక్షన్ సినిమా అండ్ వైలెన్స్ సినిమా లవర్స్ కి ఇది బాగా నచ్చచ్చు. అంతే మరి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. టేక్ కేర్.